ఇంటి స్థలాల విషయాలపై సిపిఐ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని, నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన అంశంతో మరి అదేవిధంగా జగనన్న 1 సెంటు స్థలాన్ని రద్దు చేసి 2 సెంట్లు ఇవ్వాలని, మరి అదే టెట్కో హౌసెస్ ఇంటిని మౌలిక వసతులు అన్నీ ఏర్పాటు చేసి గృహప్రవేశం చేసే విధంగా ఇవ్వాలని చెప్పేసి 3 అంశాల ఆధ్వర్యంలో మన గుత్తి పట్టణ ఆధ్వర్యంలో కూడా ఈ నెల 10వ తారీఖున పెద్ద ఎత్తున మహా ర్యాలీ సిపిఐ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు లబ్ధిదారులను సేకరించి ర్యాలీ నిర్వహించబోతున్నాం. ఇంకా ఈ ప్రధానమైన అంశాల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఎదుర్కొంటున్నారు. వాటన్నింటినీ సమీకరించడానికి ఈ పట్టణంలో సిపిఐ బృందాలు 8 బృందాలుగా ఏర్పడుతున్నాం. 8 బృందాలు 25 వార్డులలో మరి 7 రోజుల పాటు అర్జీలు స్వయానా తీసుకుని పోయి మరి అర్హులైన వారందరికీ కూడా అర్జీలు రాయించి వారిని కూడా స్వీకరించి వారిని కూడా ఇక్కడ చేరుకునే విధంగా చేస్తున్నాం. అదేవిధంగా ఇంటి విషయాలు ఒక భాగం అయితే, రెండవది గుత్తి పట్టణంలో 80,000 జనాభా ఉన్నటువంటి పట్టణం. ఈ పట్టణాల్లో దాదాపు 10-15 ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని రకాల శాఖల్లోనూ రిటైర్డ్ అవుతున్నారు. మరి ఉన్నవారికి పనిభారం పెరుగుతుంది. ఆ ఖాళీ పోస్టును ఫిలప్ చేయడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం, గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వాటి ప్రభుత్వం ఈ కాలంలో తీసుకురావడం స్వాగతించాల్సిన విషయమే. మరి 5 ఏళ్ల పాటు లేదు, కానీ వీళ్ళు తీసుకురావడం మంచిదే. కానీ 80,000 జనాభా ఉన్నటువంటి ఈ గుత్తి పట్టణంలో కేవలం 54 మందికే బీసీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం చాలా బాధాకరం. ఇది ఒక్కొక్క వ్యక్తి నిరుద్యోగి 5 లక్షలు, దాంట్లో 50% సబ్సిడీ అమౌంట్ కూడా ఇస్తున్నారు. మరి ఇటువంటివి చాలామంది ఆశిస్తారు. దీన్ని 500 సంఖ్యకు పెంచాలి. అది కూడా ధనికుల పేదవాళ్ళ కులాల వారీగా చూడుకోకుండా, మరి బీసీ కార్పొరేషన్ అన్న తర్వాత కులాల వారీగానే చూస్తారు. మేము సిపిఐగా కోరుతున్నాం, కులాల వారీగా కాకోకుండా ధనిక పేద అన్న వ్యత్యాసంలో పరిశీలించి ధనికులు కాకుండా పేదలకు ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి లేకున్న వాళ్ళకి తోడ్పడితే, దీంట్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు. మైన్గా మున్సిపల్ కమిషనర్ గారు ఎంపిక చేసి అర్హులకి ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి మరి ఈరోజు కమిషనర్ గారికి కూడా విన్నవించుకుంటున్నాం. ఈ విషయాలు జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారులు కూడా పరిశీలించాలని చెప్పేసి మేము కోరుతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.